తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు రేవంత్ సర్కార్ రెడీ అయిందా? ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని సర్కార్ డిసైడ్ అయిందా? 33 జిల్లాలను 17 జిల్లాలుగా మార్చే యోచనలో సర్కార్ ఉందా? ఇందుకోసం కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి కసరత్తు చేయాలని సర్కార్ డిసైడ్ అయిందా? ఇక వనపర్తి, నారాయణపేట జిల్లాలో పక్కనే ఉన్న మరో జిల్లాలో కలిపే ఆలోచన చేస్తోందా? అటు హన్మకొండ, వరంగల్ జిల్లాలను కలిపే యోచనలో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఓ అంచనాకు వచ్చిన సర్కార్ మరోసారి మార్పులు చేర్పులు చేసేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, రెవెన్యూ డివిజన్లలోనూ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. కొన్ని మండలాలు, గ్రామాలు ఒక జిల్లాలో లేకుండా 2-3 జిల్లాలకు విస్తరించడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈసారి జనాభా ప్రాతిపదికన జిల్లాలను కుదించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ల నుండి సమాచారం తెప్పించాక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాలు, రెవెన్యూ మండలాల ఏర్పాటుపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అశాస్త్రీయంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉన్నాయని, దీనివల్ల అటు జిల్లా కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనను బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ఇప్పుడున్న 33 జిల్లాలను కుదించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియపై రెవెన్యూ శాఖ ప్రాథమిక కసరత్తు కూడా పూర్తి చేసిందని, 2-3 సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపుపై ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించారని చెప్తున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వస్తుందని, శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయం తీసుకున్నాక తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లాలను విభజించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జిల్లాలను కుదించడంతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల మార్పులను రద్దు చేసి కొత్తగా మార్కాపురం, మదనపల్లి వంటి జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. గత పాలకుల హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా జరిగిందని మంత్రి పొంగులేటి అంటున్నారు. గతంలో మండలాలు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఇష్టారీతిన మార్చేశారని చెప్తున్నారు. ఇప్పటి వరకు అంతా మొక్కుబడిగా చేశారన్న మంత్రి జిల్లాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అయితే జిల్లాలను విభజిస్తే వనపర్తి, నారాయణపేట వంటి చిన్న జిల్లాలను పక్కనున్న జిల్లాలతో కలిపే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు కొత్త జిల్లాల ఏర్పాటుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు చేసి ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను 2గా చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా జిల్లాలను ప్రకటించింది. అటు నల్గొండ జిల్లాలో నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు, ఇక వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాలు, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు, ఇక మెదక్ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా విభజించారు. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలన్న యోచన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో లోక్సభ నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో అదే విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం కావడంతో
హైదరాబాద్లో కొత్తగా సికింద్రాబాద్ జిల్లా కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని గత 2 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇక పూర్వ వరంగల్ జిల్లాలో ఎక్కువ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక విస్తీర్ణం గల జిల్లాగా ఉంది. అటు వరంగల్, హన్మకొండ జిల్లాలను కలిపి ఒక జిల్లాగా ప్రకటించాలని స్థానిక నేతల నుంచి డిమాండ్ ఉంది. ఒక నియోజకవర్గానికి పరిమితమైన జిల్లా కేంద్రాన్ని పొరుగున ఉన్న మరో జిల్లాలోకి మార్చాలన్న డిమాండ్ కూడా ఉంది. కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పులపై ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదిక కీలకం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోపు ఈ అంశంపై ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో జిల్లాల పునర్విభజన మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. జిల్లాల విభజన విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన తర్వాత రాష్ట్రంలో 6 జిల్లాలను తొలగిస్తారని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం 33 జిల్లాలు ఉండగా వీటిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 17 జిల్లాలుగా మారుస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అస్తవ్యస్త విభజన వల్లే ఒకే నియోజకవర్గం 2-3 జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో అటు పాలనాపరంగా ఇటు రాజకీయంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే నియోజకవర్గం ఒకే జిల్లా ఫార్ములాను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు జిల్లాల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. అయితే శాస్త్రీయత లోపించడంతో పలు నియోజకవర్గాలు ముక్కలు చెక్కలు అయ్యాయి. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం విషయానికి వస్తే ఇందులో 6 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండగా 2 మండలాలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. ఇందులో 4 మండలాలు నారాయణపేట జిల్లాలో, మరో 4 మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసిపోయాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కోపంతోనే మండలాలను ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మక్తల్లో కూడా సేమ్ పరిస్థితి ఉందన్న చర్చ ఉంది. ఇందులో 4 మండలాలు నారాయణపేటలో కలిపారు. 2 మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోనూ జిల్లాల విభజన ఎఫెక్ట్ పడింది. ఇందులో ఉరకొండ మండలం ఒక్కటే నాగర్ కర్నూలు జిల్లాలో ఉండగా మిగిలినవి మహబూబ్ నగర్లో ఉన్నాయి. అటు కల్వకుర్తి నియోజకవర్గంలో మెజారిటీ మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిపారు. కల్వకుర్తి, వెల్దండ మండలాలు మాత్రం నాగర్ కర్నూలులోనే ఉండిపోవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు కొల్లాపూర్ నియోజకవర్గంలోని 3 మండలాలు నాగర్ కర్నూలులో కలిపితే 2 మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లడం పెద్ద సమస్యగా మారింది. ఇలా ప్రతి చోట అసెంబ్లీ నియోజకవర్గం ఒకవైపు ఉండగా జిల్లా కేంద్రం మరొక వైపు ఉండడంతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఒక చిన్న పని కావాలన్నా 10 కిలోమీటర్ల దూరంలోని వేరే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. కలెక్టర్ ఒక చోట, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరో చోట ఉండడంతో ప్రోటోకాల్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒకే జిల్లా కిందికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గం ఉండేది. కానీ పునర్విభజన తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. మహబూబ్ నగర్కు తలమానికంగా ఉన్న నియోజకవర్గం మొత్తం అర్బన్ పరిధిలోకి వెళ్లడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు అదే షాద్నగర్ కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కల్వకుర్తి పార్ట్ ఉండగా మిగతా 7 పూర్తిగా జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ఓఆర్ఆర్ బయట భారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను కుదించి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంలో చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. అందులో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న కల్వకుర్తి, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, షాద్నగర్ నియోజకవర్గంతో పాటు చేవెళ్ల తదితర ప్రాంతాలతో కలిసి ఒక నియోజకవర్గం షాద్నగర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారనే చర్చ నడుస్తుంది. అప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూల్లో ఉన్న కల్వకుర్తి పూర్తిగా వేరే జిల్లాలోకి వెళ్లిపోతుందనే ప్రశ్న కూడా ఎదురవుతుంది.
ఇందుకు మాజీ కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి మామ ఎస్ జైపాల్ రెడ్డి పేరు కూడా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు మధ్యలో జిల్లాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జిల్లాల విభజన గతంలో అశాస్త్రీయంగా జరిగిందని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలు, మండలాలు రేషనలైజేషన్ విషయంలో అనేక విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయని సీఎం అన్నారు. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిషన్ను నియమిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుందని వెల్లడించారు. అయితే బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కులంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలు గాని వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసింది. నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయి కూర్చున్నాం. అందరు కూర్చొని కింద చూస్తే ఎవరు లేరు. నేను సీఈఓని అడిగిన, మీటింగ్ స్టార్ట్ చేయాలి కదా, జడ్పీ జిల్లా పరిషత్ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని. వచ్చింది కదా సార్, అందరు వచ్చి స్టార్ట్, అందరు ఏడు ఉన్నారా అంటే ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందలు ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసారు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు అయ్యా. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు, కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుందని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. మరోవైపు జిల్లాల విభజన వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డపైనే కక్షగట్టారని ఆరోపించారు. గతంలో పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించి పాలనను ప్రజలకు చేరువ చేసిందన్నారు. చిన్న జిల్లాల ఏర్పాట్లతో కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు దగ్గరయ్యారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జిల్లాపై మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడున్న జిల్లాలలో ఏ జిల్లాను తీసేసినా అక్కడే అగ్గి పుట్టిస్తామని చెప్పుకొచ్చారు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు,
తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే. అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మొత్తం మీద జిల్లాల విభజనకు సీఎం ఓకే చెప్పినా మరో ఏడాది పాటు ఆగాల్సి రావచ్చనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది. ప్రతి గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాలను మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ సర్వే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు జరుగుతుందని అంటున్నారు. అప్పటి వరకు జిల్లాల విభజన లేనట్టే అనే టాక్ వినిపిస్తుంది. అయితే కొత్తగా ఏర్పాటయ్యే కమిషన్ జిల్లాల విభజనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రస్తుతం ఉన్న జిల్లాలను కుదిస్తారా, లేక ఉన్న వాటికి మరికొన్ని కలిపి పెంచుతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.